నడుమ హైదరాబాద్లో ఎక్కువ మంది గాలి గుండెలు ఖరాబ్ అవుతున్నాయట. ఎందుకో తెలుసునా? ఏముంది, అడ్డమైన పొగ పట్నం చుట్టూ కంపెనీలాయే, రోడ్ల మీద పొగగొట్టాలు వేసుకొని బుర్ర బుర్ర బండ్లు తిరగబట్టే ఇక ఏడికెళ్ళి మంచి గాలి దొరుకుతుంది. అవు అందుకే మనం అందరం మొక్కలు నాటాలి, గప్పుడు గాలి మళ్ళా తేటగవుతుంది. సరేగాని హెడ్లైన్స్ చూడండి. కారెక్కిన కాంగ్రెస్ లీడర్లు, ధూమ్ ధామ్ చేసిన కార్యకర్తలు, సినిమా కథ రెడీ చేసిన జగనన్న, హీరో కూడా నువ్వేనా అన్న? ఫిరీ సమర్కు ఎగబట్టే జనం, ఆడుంటే ఊకుందమా మనం? షేర్ మార్కెట్ల షేరికైతున్న దేవుళ్ళు, ఖాళీ చేయకుండ్రి సాములు గుళ్ళు. సెంటర్ మంత్రులకు సత్తి దరఖాస్తులు, పొద్దుకు 10 మాటలు బువ్వ తింటున్నా, తిన్నది అరగనికే సోంపు బుక్కినా కూడా అరుగుతలేరు. అరగనికే ఏమన్నా ఇక్కుమతి ఉంటే చెప్పుండి అంటాను మెసేజ్ పెడతా. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం బుధారం దశమి, చాలా మంచి రోజు. ఇవాళ ఏ కార్యం చేసినా దిగ్విజయంగా అవుతుందని చాలా మంది నమ్మిక. కొత్త బండ్లు కొనేటోళ్ళు కొత్త బండ్లు, ఇండ్లల్లో పోయేటోళ్ళు పాలు వంగిచ్చుడు, దుకాణాలు తెరిచేటోళ్ళు దుకాణాలు తెరిచిండ్రు. ఆడిడా కొన్ని పేరెంటాలు కూడా జరిగినాయి. మరి మంచి రోజు ఎవ్వరికైనా మంచి రోజే కదా. అగో అందుకే గీ లీడర్లు కూడా ఒక కార్యం పూర్తి చేసిండ్రు. ఇవాళ మొన్న చెప్పుకున్నాం కదా, కొందరు ముఖ్యమైన లీడర్లు కారెక్కుతున్నారని. పెట్టుకున్న ముహూర్తానికే గా కార్యం జరిగింది. వినోద్ గారు మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా వివేక్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు. ఇట్లా వివేక్ సార్, వినోద్ సార్, ముఖ్యమంత్రి సార్ చేతుల మీదకెళ్లి గులాబీ కండువా కప్పుకున్నారు. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు సార్, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ అన్న, కాంగ్రెస్ లీడర్ నరసింగరావు సార్ కూడా టీఆర్ఎస్ లో చేరికైండ్రు. మస్తు మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు గులాబీ తోటలకు వచ్చిండ్రు. అటెంక సీఎం సార్ మాట్లాడుకుంటా తెలంగాణ కోసం ఎవలెట్లా కొట్లాడింది వివరంగా చెప్పుకొచ్చిండు. అట్లనే గేముచ్చట కూడా చెప్పిండు. మిత్రులు వివేక్ గారు మాజీ ఎంపీ గారు, వారు ముందే చేరినారు, ఉద్యమంలో పనిచేసినారు. తర్వాత వెంకటస్వామి గారు చివరి దశలో ఉండే ఆరోగ్యం బాగలేక, తెలంగాణ వచ్చింది కదా బిడ్డ, నువ్వు కాంగ్రెస్లో చేరిన జీవితం అంతా కాంగ్రెస్లో ఉన్నా అని ఒత్తిడి పెడితే వివేక్ గారు నాకు చెప్పకుండా పోలే. వివేక్ గారు నా ఇంటికి వచ్చి స్వయంగా నాతో మాట్లాడి, సార్ నాకు పోవాలని ఇష్టం లేదు కానీ మా నాయన పెద్ద ఆయన ఒక మాట అడిగింది, ఆయన కోరిక కాదని లేకపోతా ఉన్నా, నన్ను అపార్థం చేసుకోవద్దని చెప్పి పోయిన వ్యక్తి. నేను రిక్వెస్ట్ చేసిన ఆయన కూడా ఇష్టం లేకుండే, కానీ పెద్ద ఆయన వెంకటస్వామి గారు చెప్పింది కాబట్టి వారి మీద గౌరవం కొద్దీ ఆ రోజు ఆయన మారడం జరిగింది. మంచి పని జరుగుతుంది సార్, నేను ఎక్కడ పోయినా దేశం అంతా కూడా ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ని పొగుడుతా ఉన్నారు, మేము కూడా కలిసి పనిచేస్తామని చెప్తే వారిని నేను ఆహ్వానించడం జరిగింది. వారిని వారి వెంట వచ్చిన నాయకులందరికీ కూడా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఏమేం చేస్తుంది చెప్పిండు. ప్రాజెక్టులు జల్దిన గట్టి పంట పొలాల దూపదీరుస్తామన్నాడు కేసీఆర్ సారు. కాళేశ్వరం నీళ్లు వస్తాయి, జండి నీళ్లు వస్తాయి, పాలమూరు ఎత్తిపోతల పథకం అవుతుంది. 2019 నాటి లోపలనే చాలా వరకు నీళ్లు వస్తాయి, కానీ కొన్ని పనులు మిగిలి ఉంటాయి. పంట కాలువలు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పని మిగులుతుంది, కానీ మెయిన్ ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ అయిపోయి నీళ్లు కూడా వస్తాయి. బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ మనం చూడబోతాం. ఆ రకంగా ముందుకు సాగుదాం. ఇక మీటింగు కంటే మొదలే వివేక్ సారోళ్ళ ఇంటికాడ ధూమ్ ధామ్ చేసిండ్రు కార్యకర్తలు. పటాకులు కాల్చి బ్యాండ్ సప్పులతోని తెలంగాణ భవన్ కి తోలుకొచ్చిండ్రు. అబ్బబ్బబ్బబ్బా, అవే సినిమాలు, అవే కథలు, అవే ఫైటింగ్లు, అవే పాటలు. కమిడియన్లు కూడా వాళ్ళే, హీరోలు మారుతారు అంతే. ఓ పెద్ద కుటుంబం, అన్నలు, తమ్ముళ్ళు, ఆడపడుచులు, ఆలభర్తలు, కొడుకులు, బిడ్డలు, కోడన్లు, పెండ్లిళ్ళకి వచ్చిన ఆడపిల్లలు, కొందరు చిన్న పోరగాన్లు. ఇక పగ మీద నీళ్ళు పోస్తందుకో లవ్వాడిన పిల్ల కోసమో హీరో గారు ఇంట్లో పాదం మోపుతాడు. బాధలు ఎల్లవోసుకుంటా అందరితోని షబ్బాష్ అనిపించుకొని అప్పుడు పెళ్లి చేసుకుంటే గప్పుడు శుభం కారట పడుతుంది. ఇంతేనా ఇక మన తెలుగు సినిమా కంపెనీ? ఇంతేనా కొత్త కథలు తీయరా? ఇట్లా అనుకునేటోళ్లకు ఒక కొత్త సినిమాని చూపిస్తాం చూడండి.
జగనన్న చెప్పుల కథ చీపుర్ల కథలే కాదు, సినిమా కథలు కూడా చెప్పుడు సురువు చేసిండు. 3 గంటల సినిమాను 3 నిమిషాలల్లా చూపించిండు. స్వర్గీయ రాజన్న సమర్పణలో పంకపాటి బ్యానర్ పై నిర్మాత, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ కమ్ హీరోగా జగనన్న చూపించిన సినిమాను చూడండిగా. సినిమా 14 రీళ్లు ఉంటే 13 రీళ్లు విలందే పై చేయిగా కనిపిస్తుంది. ఆయన ఎన్ని మోసాలు చేసినా ఆయనదే పై చేయిగా కనిపిస్తుంది, ఎన్ని అబద్ధాలు ఆడినా ఆయనదే పై చేయిగా కనిపిస్తుంది, ఎంతటి అన్యాయాలు చేసినా ఆయనదే పై చేయిగా కనిపిస్తుంది. అంటే ఈ సినిమాలో చంద్రాల్ సార్ విలన్ ఉన్నట్టున్నాడు. తర్వాత ఏమైందన్నా చెప్పన్నా, టెన్షన్ తో చెమటలు పడుతున్నాయి. 14వ రీళ్ళు వచ్చేసరికి కథ క్లైమాక్స్కి వస్తుంది. కథ క్లైమాక్స్కి వచ్చేసరికి ఏమవుతుందనంటే హీరో రివర్స్ అవుతాడు, ప్రజలు హీరోకు తోడుగా నిలబడతారు, దేవుడు ఆశీర్వదిస్తాడు, హీరో విలన్ను వీరబాదులు బాదుతాడు. వామ్మో, డిష్యం ఫైటింగులు కూడా ఉంటాయట. చంద్రన్న సైడు అచ్చెన్నాయుడు పైలు అని ఉన్నాడు, పైలం మరి. విలన్ అనేవాడు తాను చేసిన మోసాలకు, తాను చేసిన అబద్ధాలకు, తాను చేసిన అన్యాయాలకు అంతా కూడా శిక్ష అనుభవిస్తాడు. అంటే చంద్రన్నను కుర్చీలకెళ్ళి దింపి రాజన్న రాజ్యంలో జగనన్న కిరీటం పెట్టుకునుడుతోని శుభం కార్డు పడుతుందన్నట్టు. కానీ నీ సినిమా ఇంకా ఫస్ట్ రీల్ కానే ఉన్నట్టున్నది. 13 రీళ్లు ఎన్నడైపోవాలి? నీ హీరోయిజం ఎన్నడు చూపిస్తావు? ఏమో సారు, ఇంటందుకు సినిమా కథ ముద్దుగానే ఉన్నది కానీ రాజకీయాలు ఏమన్నా సినిమాను మించిన ట్విస్టులు జరుగుతాయి. ముందైతే పక్కకున్నోళ్ళు పచ్చ టాకీస్ లో ఇంకా మంచి సినిమా ఆడుతుందని పోకుండా చూసుకోసారు. నువ్వు అన్నట్టు 13 రీళ్ల సినిమా కాదు నాయన, ఇది ప్రజలు హీరోలై నిన్ను మడతేసి వాయించడం తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అది కాదు కానీ మనకు దుష్మన్ అనిపించేటోళ్ళతోని మనం ఎంత దూరంగా ఉంటాముల్లా, కనిపిస్తే నిప్పు ఉప్పురా వేసినట్టే చిటపటలాడతారు. ఇక లీడర్లు అయితే వాళ్ళ మీద పోటీ చేసిన వాళ్ళు ఓడిపోవాలని మస్తు పైసలు ఖర్చు పెడతారు. కానీ ఎవ్వలన్నా శత్రువులు గెలవాలని కోరుకుంటారా? గెలిస్తే ఎంకన్నకు నెత్తేంటికి గెలిస్తా అని మొక్కుకుంటారా? దుష్మన్ పేరు మీద దాన ధర్మాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారా? ఇట్లా చేస్తే దుష్మన్ కాదు జాన్ జిగ్రి దోస్తులు అంటారు. మరి గీసారు కూడా గసొంటి పనే చేసిండు. అర్రే, మన పాత బస్తీ పైల్వాన్ అసదుద్దీన్ ఓవైసీ సారు ఆయన పోట్వతోని కేకును తయారు చేపించిండ్రంటే పెద్ద ఫ్యాన్సే ఉన్నట్టున్నారు. ఇక హైదరాబాద్ ఎంపీ సార్ వచ్చి కేక్ కటింగ్ చేస్తుండొచ్చు. హాగో నడిమిట్ల గీనెవలు చాకుతోని కేకును కస్స కస్స ఓడుస్తుండు. ఈయన మహారాష్ట్ర పైల్వాన్ రాజ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీకి అధ్యక్షుడు. ఓవైసీ సార్కు గీనకు అస్సలకే పడది. అంటే చాలు మాటలతోని మంటలు పుట్టిస్తారు. పచ్చగడ్డేస్తే బగ్గుమనుడు కాదు కదా, బండలేసినా పక్కున వలిగిపోతాయి. ఆగో అంత జోరుగుంటది. ఓవైసీ సారు గొంతు మీద కత్తి పెట్టినా నేను భారత్ మాతాకి జై కొట్టను అన్నాడు కదా అప్పట్లా. పుట్టినరోజు పండగ నాడు ఆయన బొమ్మున్న కేకును తుణకలు చేసిండు ఇట్లా. కానీ సారు బర్త్డే పండగ నాడు మన పేరున్న కేకును కట్ చేసుకుంటాం కానీ దుష్మన్ అనుకునేటోళ్ళ కేకును కట్ చేస్తామా? చూసినోళ్ళు ఓవైసీ సార్ పుట్టినరోజు పండగను నువ్వు సంబరంగా చేసుకున్నావు అనుకుంటారు. ప్రియుడి ఇంటి ముంగట ప్రియురాలి ధర్నా, కట్నం కోసం గోసవెట్టిన భర్త ఆకిట్ల భార్య దీక్ష, అత్తింటి వేధింపులు తట్టుకోలేక కోడలు ఆత్మహత్యాయత్నం, మోసం చేసినోని బంగ్లా ముంగట అమ్మాయి మౌనవ్రతం. ఇగో ఇట్లా మస్తు వార్తలు చూస్తున్నాం కదా దినం. ఇవే వార్తలతోని గంటలు టీవీలలో చర్చలు కూడా నడుస్తుంటాయి. కానీ దీనికి సంబంధించిందే ఒక వెరైటీ వార్త చూపిస్తాం ఇప్పుడు. ఆమరణ నిరాహార దీక్ష. మరి ఈసారి ఏడ దీక్ష చేస్తున్నాడో తెలుసునా? ఇంటామే ఇంటి ముంగట, పక్కపొంటున్నామే వీళ్ళమ్మ. ఈ భార్య బాధితుని పేరు రమేష్ చంద్ర, హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటాడు. మరి అడుగుదాం ఎందుకు ఇట్లా ధర్నా పెట్టిండో చెప్పు సారు. ఈ మధ్యలో నేను ఒక బిజినెస్ పెట్టి బిజినెస్ లో నష్టపోయాను. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఐ లవ్ మై వైఫ్ బట్ షీ లవ్ మై మనీ. నేను నష్టపోయిన రోజు నుంచి తను అసలు చిరాకు, మనిషిని చూస్తేనే ఎంత చిరాకు, అసలు ఈడేంటి ఎందుకు బతుకున్నాడు ఆ స్టేజ్కి వచ్చింది. ఇక అప్పటి సంది ఎవరు కాళ్ళే బతుకుతున్నారట. అయితే 7 కోట్ల ఆస్తి మొత్తం ఆమె పేరు మీద రాపించుకుందట.
అప్పులు కడదామంటే పైసలు లేవట. అంతేనా సారు? నా బాధ్యతలు ఉన్నారండి. నేను విజయమాల్యలాగా పారిపోలేదండి. ఇప్పుడు జనాలకు డబ్బులు ఇవ్వాలి నేను ఇక్కడ. అన్నా నువ్వు గొప్పనివన్నా. నా షేర్ నాకు ఇస్తే నా 25% షేరు అందులోంచి నేను అప్పులు తీర్చుకుంటాను. ఇంత పెద్ద కష్టం వచ్చిందా అన్న? పిల్లల్ని తీసుకొని వెళ్ళి నా పిల్లల్ని నేను పెంచుకుంటాను, నువ్వు అవసరం లేదు, నీ పైసా అవసరం లేదని వెళ్ళిపోతే అప్పుడు రాణి రుద్రందేవి అనిపించుకుంటుందండి. తనకు ఒక అవార్డు కూడా ఇవ్వచ్చు. భర్త ఎప్పుడు చనిపోతాడా అని వెయిట్ చేస్తున్న భార్య అండి. అన్నయ్య గోత చూడలేక మేడం పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టినట్టుంది, రానే వచ్చిండ్రు. ఉండరన్నా, భర్త ఇంటి ముంగట భార్య ధర్నా పెడితే ఒప్పుకుంటారు గాని భార్య ఇంటి ముంగట భర్త ధర్నా పెడితే ఒప్పుకుంటారే? నడు నడు ఇక పోయి భార్య బాధితుల సంఘం అని ఒకటి ఉంటది, అలా చేరికగా పోపో. ఇప్పుడు మనం ఒక్క పూట తిండికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కేద్దాం. బువ్వకు 10 రూపాయలు వేసుకుందాం. ఇక ఈ నడుమ కూరగాయల రేట్లు నూనెల రేట్లు కూడా పెరిగినాయి కాబట్టి ఓ 15 అనుకుందాం. ఇక గ్యాస్ మొద్దుకు 5 రూపాయలు. అంటే ఒక్క మనిషి ఒక్క పూట ఇంట్లో తినాలంటే ఓ 30-35 రూపాయలు ఖర్చు అవుతున్నట్టే లెక్క. అదే ఇంట్లో నలుగురు ఉంటే 150 దాకా కొడిసినట్టే. ఇట్లా లెక్క పెట్టుకుంటే పోతే తిండికి ఖర్చు పెట్టినంత దేనికి ఖర్చు పెట్టాం కావచ్చు. ఈ తిప్పలు తెలుసుకొనే గాడ ఒక మంచి ఉపాయం చేసిండ్రు. 1 రూపాయి తీసుకొని ఇడ్లీ బండి కాడుకోయి 4 ఇడ్లీలు ఇయ్యమనుండ్రి. ఒక్క ఇడ్లీ కాదు కదా, చాక్లెట్ కూడా రాదు. కానీ అమరావతి మహానగరంలో 5 రూపాయలు ఇస్తే 5 ప్లేట్ల ఇడ్లీలు సాంబార్లో ముంచుకొని తినొచ్చు. 3 రూపాయలకే పెరుగు పువ్వ, 5 రూపాయలకు సరిపోను పులిహోర. ఇది వద్దనుకుంటే 5 రూపాయలకు మినీ మీల్స్ తినచ్చు. ఇంత అగ్వకు ఏ హోటల్లో అమ్ముతున్నారు? ఇంతకు వాళ్ళకేం మిగులుతాయి అని అనుకుంటుర్రా? హోటల్లా కాదు, అన్న క్యాంటీన్లా. పేదోళ్ళ కోసం చంద్రన్న పెడుతున్న కొత్త పథకం. రేట్ల మీద డౌట్ ఉంటే క్యాంటీన్లకు సౌదలు పంపే మంత్రి సునీతక్క చెప్తుంది. ఇడ్లీ సాంబార్ వచ్చి 1 రూపాయికి ఇడ్లీ సాంబార్, పొంగల్ వచ్చి 5 రూపాయలు, పులిహార వచ్చి 5 రూపాయలు, సాంబార్ అన్నం వచ్చి ఒక 5 రూపాయలు, పెరగన్నం వచ్చి 3 రూపాయలు. ఇది మధ్యాహ్నం భోజనం కూడా రేట్ ఫిక్స్ చేసాం. ఈ నెలాఖర్లా ఫస్ట్ 3 క్యాంటీన్లను తెరుస్తారట. అటెంకా ఆంధ్ర మొత్తంలో పెడదాం అనుకుంటుర్రట. ఇకప్పుడు ఇండ్లల్లో పొయ్యి ముట్టించుడు సగం మందికి తప్పినట్టే. అమ్మ నాయన పిల్ల జల్ల అందరు ఇన్నే తిన్నా రోజుకు 50 రూపాయలు కూడా కావు. మంచి ఉపాయం చేస్తున్నాడు కదా చంద్రన్న. అంతా తమిళ జేజమ్మ తోవనే. అమ్మ క్యాంటీన్లో బువ్వ తిన్నోళ్ళు మర్చిపోకుండా ఓట్ల పండగ నాడు రుణం తీర్చుకున్నారని మనోళ్ళ నమ్మిక. అమ్మను చూసి అన్న క్యాంటీన్లు పెట్టినట్టుగానే అన్న ఫోన్లు, అన్న ఫ్యాన్లు, అన్న మిక్సీలు, అన్న గోళీలు, అన్న నీళ్లు, అన్న అల్కటి కంప్యూటర్లు, అన్న ఆడవిల్లల బంగారం, అన్న స్కూటీలు కూడా వంచితిరంటే మీకు కూడా మళ్ళా ఎలక్షన్లలో తిరిగే ఉండదు పోండ్రి. అన్నా నీకు అకౌంట్ తెరవనీకి వస్తారా? రాజేందర్ అన్న, రాజేందర్ అన్న ఫిట్టెలా అకౌంట్ తీయాలి మనకు. అరే మెసేజ్ పంపుతారు చూడు అందులోకి వెళ్ళి. అరే అరే ఆర్ఆర్ఎం కారటు, రేషన్ కారటు, ఎక్స్రేలు తెచ్చిన నా తాను ఉన్నాయి. అవసరం లేదా? ఎన్ని పైసలు అవుతాయి? ఏం అవసరం లేదా పైసలు కూడా. అట్లా అయితే 2 ఉత్త పుణ్యానికి వస్తావు. ఒకటేందుకు 2 మనకు. ఒకటి బంద్ అయితే ఒకటి ఉంటుంది అన్న. సత్తి రాజేందర్ అన్నతో నీకేం పనిరా? వాళ్ళు మస్తు బిజీగా ఉంటారు కదా కంప్యూటర్ల పని మీద. నేనేమన్నా కంప్యూటర్లు ఖరాబ్ చేయనీకి వచ్చిన అనుకుంటున్నావా? కాస్కార్ ఖబర్ పెట్టనీకి వచ్చిన అన్న. ఫిట్టెల్ అకౌంట్ ఓపెన్ చేయ ఎప్పుడు. ఓర్ వారే, అది కూడా ఫేస్బుక్ అసొంటిదేరా అన్న. మెసేజ్ కొట్టే ముందుగాల కరెంటు మంత్రి ఉంటారు చూడు ఫియూస్ సారు, ఆయనకు పెట్టు. నేను మొన్న దుకాణం కాడికి పోయి లైట్ బుగ్గలు తెచ్చిన 2 తెస్తే కట్కేయంగానే బక్కులు ఎగిరిపోయినాయి బుగ్గలు. ఈయన మళ్ళీ కొత్త అంటే గుడి కొత్త ఎందుకు ఇస్తారు అంటే నూకేస్తున్నారు, జగడం పెట్టుకుంటున్నారు. అందుకే ఇగో దమ చేసి ఈ జగడంలను కలిగించుకొని నాకు 2 కొత్త బుగ్గలు ఇవ్వాల్సిందిగా పారుతానంటాను పెట్టు. ఒరే పీయూష్ గోయల్ సార్కి కరెంట్ వస్తలేదని పెట్టాలి కానీ బుగ్గలు వలిగిపోయినాయి, కరెంట్ తీగల కరెంట్ లేదని పెడతారా? నువ్వు పెట్టుకపో. 2 కరెంటు దంబాలు కూలిపోయినాయి అంటాను మెసేజ్ పెట్టుకపో. అక్క బువ్వ మీద మంత్రి ఎవరు ఉంటారు అక్క? రామ్ విలాస్ పాస్వాన్ సార్. ఆయనకేం పెడతావురా? పొద్దుకు 10 మాటలు బువ్వ తింటున్నా, తిన్నది అరగనికే సోంపు బుక్కినా కూడా అరుగుతలేరు. అరగనికే ఏమన్నా ఇక్మత్ ఉంటే చెప్పుండి అంటాను మెసేజ్ పెడతా. ఓ బిత్తిరోడా,
కందిపప్పు బాగా పిరమైంది, లక్షాధికారులే తింటున్నారు, జర రేటు తగ్గి మనం పెట్టాలి కానీ నువ్వేందిరా? కందిపప్పు కలర్ వేసిండ్రు, బియ్యంలో తవుడు కలిపిండ్రు, తూకం ఎక్క రావాలంట అని. గవన్నీ నాకెందుకు? మరి వాళ్ళు కేంద్ర మంత్రులరా, గిట్ల హెచ్చరికలు చేయొచ్చా? హెచ్చరికం ఎవరు చేస్తుందాక? కంప్యూటర్లో కాంప్లిమెంట్లు ఇస్తుంటే అక్కకి ఇవన్నీ చూసి రెస్పెక్ట్ ఇస్తారా అక్క? ఫిట్టెలా అకౌంట్లా? అయ్యో నీ భాష. కంప్లిమెంట్లు కాదురా, కంప్లైంట్లు. రెస్పెక్ట్ కాదు, రెస్పాండ్. జర లవంగాలు చప్పరియు, నాలుక మంచిగా అవుతుంది. నువ్వే ఉప్పు పసుపు రాసుకో, నాలుక పలసగా అవుతుంది. అక్క నెత్తేంటికెళ్ళకు మంత్రి ఎవరని ఉంటారా? ఒరే నెత్తింటికెళ్ళకు మంత్రి ఉంటాడారా? ఏం చేస్తావురా? నీ బోడగుండుకు ఒక ఇగ్గీమని అడుగుతావా? నాకు ఇగ్గేందుకు అక్క, బోడనెత్తే మంచిగా కులాసగా ఉంటది. నీ సౌరమే కుక్కలు ఎత్తుకపోయినాయి అంట అని పెడతా, కొత్త సౌరం వస్తుంది ఇక నీకు. ఏంద్రో ఏమో చక్కగా మాట్లాడు, ఒంకరొంకర మాట్లాడకు. సరే కానీ దత్తన్నకి పిఎఫ్ పెంచమని పెట్టుదమ్మి. సార్ ఇంట్లోకి వెళ్ళే సెల్ ఫోన్లు ఎత్తుకపోతుర్రాక, ఇంకా సార్ ఏమి ఇస్తాడాక? ముందుగాల కావాలి పెట్టుకోమని చెప్తా పోలీసు వాళ్ళను. కాసత్తి సారు చేయి మంచిదిరా, బోలా మనిషి ఏది అడిగితే అది ఇస్తాడు. అడగక ముందే ఎత్తుకపోతురు కదా అక్క. అక్క జోగురామన్న సార్కు మెసేజ్ పెడతా, చింత చెట్లకు 20 వరకు సిగరే వస్తలేరా అంట అని, ఏం చేయాలంట అని మెసేజ్ పెడతా. ఆపు అన్ని నువ్వు నీ వేసాలు. ట్విట్టర్లా హెచ్చరిక మెసేజ్లు మంత్రులకు పెట్టమని నీకేవాళ్ళరా చెప్పింది? అయ్యకాయ వలుతున్నావు ఏంటిది? ఫిట్టెలా అకౌంట్ తెరుస్తుంటే ఆ ఫిట్టె బుగులు పట్టి ఎక్క నన్ను పోగాల. తెలంగాణ చిన్నమ్మ లేరా సూక్ష్మ స్వరాజ్ మేడము, ఒక ఆయన ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిందంట అని మెసేజ్ పెట్టిండు. తిట్టలేవు మరి ఆయనను? మేడము విదేశాంగ మంత్రిరా, అంటే పాస్పోర్టు వీసా విషయంలో ఏమన్నా సహాయం చేస్తుంది. కానీ ఏసీ పని చేస్తలేదు, కుక్కర్లో బూ ఉడకలేదని పెడతారా? నీకేం పని లేదు, పెట్టినోనికి ఏం పని లేదు. పాస్బుక్లల్లా ఫిట్టెల అకౌంట్లల్లా గిసంటివే పెడతారాక. నీకేమో డెలివరీ చెప్తే ఈనవు. ఏం చేద్దాం మరి, ఫేస్బుక్ ట్విట్టర్ అంటే గట్లయింది. మంచి పనులకు ఎవ్వరన్నా ఉపయోగించుకుంటుండారా? మొన్న చూడు రోడ్డు మీద చెత్త అంతా అట్లనే ఉందని కేటీఆర్ సార్కి ట్విట్టర్లో మెసేజ్ పెడితే ఎంబడే క్లీన్ చేయించే. గిసొంటి పనికొచ్చే పనులకు వాడుకోవాలరా? అక్క నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంట అని ఫిట్టెల గుట్లు మెసేజ్ పెట్టినానుకో, నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా అక్క? ఇస్తాడా మోడీ సారు? ఇస్తాడు. అయినా మోడీ సార్ చెప్పింది అందరు సోషల్ మీడియాలలో యాక్టివ్గా ఉండాలి, సమస్యలుంటే మంత్రులకు చెప్పుకుంటారని. మళ్ళీ అది కూడా సమాచారమే కారా అక్క? కంపెనీవాడు మంచి సామాన్ ఇస్తలేనా అంట అని మెసేజ్ పెట్టిండు, తప్ప ఏమన్నా? ఆప్రా బాబు, అయినా ఎవరి పనులు వాళ్ళు చేయాలి. ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్ ఉందని హెచ్చరికలు ఆడద్దు, తక్లీఫ్లు ఉంటే చెప్పుకోవాలి. మళ్ళీ ఆయన ఏంటిదక్క ఫ్రిడ్జ్కి బూజు పట్టిందంట అని మెసేజ్ పెట్టిండు. రీతం తప్పినోడు ఫన్ లేరు, బాట లేరు, నా పని అంత ఆగం చేసిండు. ఇప్పుడు వాణిజ్య వార్తలు. తిరుపతి ఎంకన్న లడ్డు షేర్ విలువ 30 పైసలు పెరిగింది. ఉజ్జయిని మహాకాళేశ్వర్ నెత్తింటికల షేర్ ధర 12 రూపాయలకు పెరిగి 15 వద్ద క్లోజ్ అయింది. వైష్ణోదేవి ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో అమ్మవారి షేర్ విలువ ఒక్కసారిగా దూసుకుపోయింది. స్వామి నారాయణకు ఎక్కువ మంది నిలువు దోపిడీ ఇచ్చుకోవడంతో షేర్లు ఏకదమ్న 121% పెరిగి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ చరిత్రల కొత్త రికార్డ్ అయింది. మీరేంది అట్లా చూస్తుండ్రు? మరి రేపు బిజినెస్ వార్తలు గిట్లనే ఉంటాయి. దేవుళ్ళంతా షేర్ మార్కెట్ల షేరిక అవుతుండ్రు. బొంబాయి కంపెనీల అంగడిలా పేర్లు రాపించుకుంటుండ్రు. అంటే పెద్ద పెద్ద కంపెనీలు వ్యాపారాలు ఉన్నోళ్ళు దేవుళ్ళను పొత్తుగుడుపుకొని లాభాలు వంచిస్తారన్నట్టు. దీనికోసం గుడి ఆఫీసర్లు డీమ్యాట్ అనే సపరేట్ ఖాతా తెరుస్తారు. అప్పుడు డైరెక్టుగా దేవుళ్ళ షేర్లు బాండ్లు సమర్పించుకోవచ్చు. వాటి మీద లాభాలు వస్తే తీసుకుంటారు, నష్టాలు అస్సలకే ఉండయిన్లా. దేశంలో ఫస్ట్ మన తిరుపతి ఎంకన్ననే స్టాక్ మార్కెట్ల పేరెక్కించుకుండు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉజ్జయిని మహాకాళేశ్వర్, రాజస్థాన్లో శ్రీనాథజీ, గుజరాత్లో స్వామి నారాయణ్, వైష్ణోదేవి అమ్మవార్ల పేర్లు కూడా రాపిస్తుండ్రు. గుడికొయ్యి గల్లపెట్టెల పైసలో బంగారు కానుకలో ఇచ్చుడు కష్టం అనుకునేటోళ్ళు షేర్లు బాండ్లు సమర్పించుకోవచ్చు. దేవుళ్ళను పొత్తు పెట్టుకొని వ్యాపారాలు చేస్తే మంచిగా కలిసి వస్తుంది అనుకునేటోళ్ళ కోసం గీ ఉపాయం చేస్తుండ్రు గుళ్ళకాడి పెద్ద మనుషులు. మరి ఇడికి మంచిగానే ఉన్నది కానీ బ్యాంకులను ముంచిన మోతెవర్లు, కల్తీ వస్తువులు తయారు చేసే కంపెనీళ్ళు దేవుళ్ళను అడ్డం పెట్టుకోకుండా చూసుకోరు సార్లు. కారెక్కిన కాంగ్రెస్ లీడర్లు, ధూమ్ ధామ్ చేసిన కార్యకర్తలు. సినిమా కథ రెడీ చేసిన జగనన్న, హీరో కూడా నువ్వేనా అన్న? ఫిరీ సమర్కు ఎగబట్టే జనం, ఆడుంటే ఊకుందమా మనం?
షేర్ మార్కెట్ల షేరికైతున్న దేవుళ్ళు ఖాళీ చేయకుండ్రి సాములు గుళ్ళు. సెంటర్ మంత్రులకు సత్తి దరఖాస్తులు. పొద్దుకు 10 మాటలు బువ్వ తింటున్నా, తిన్నది అరగనికే సోంపు బుక్కినా కూడా అరుగుతలేరు. అరగనికే ఏమన్నా ఇక్కుమతి ఉంటే చెప్పుండి అంటాను మెసేజ్ పెడతా. నేను తీసుకొచ్చిన ముచ్చట్లు అయిపోయినాయి, మరి టాటా చెప్పేస్తున్నా. టాటా.